హైదరాబాద్లో ఉన్న కుకట్పల్లిలో ఉన్న మూసాపేట్ విలేజ్లో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర అండి. ఇది చాలా పురాతనమైనటువంటి మల్లన్న స్వామి గుడి. అయితే ఇది చాలా పాతగా చిన్నగా ఉండేది. దాన్ని ఇప్పుడు పునర్ప్రతిష్టాపన చేసి స్వామివారికి వెండి కవచంతో స్వామివారిని ప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరం కూడా స్వామివారి జాతర చేస్తున్నారు మూసాపేట్లో. దానికి ఊరి పెద్దలందరూ కూడా అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా స్వామివారి జాతర కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు కొనసాగుతుంది. దానికి ఊరు పెద్దలందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని, పిల్లా పాపలు చల్లగా ఉండాలని మూసాపేట్ వాస్తవ్యులే కాకుండా బయట వాళ్ళు కూడా ఈ మల్లన్న జాతరకి విచ్చేసి వారి కోరికలన్నీ తీర్చుకోవడానికి స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని వాళ్ళు మనసారా కోరుకుంటారు. పిల్లా పాపలతో సంతోషంగా ఈ జాతరకి 3 రోజులు చాలా ఆనందంగా ఉత్సాహంగా పాల్గొంటారు. మనం కూడా వెళ్దాము రండి. ఈ మల్లన్న జాతరలో ముఖ్యంగా స్వామివారికి బోనాలు చేస్తారు. అలాగే అగ్నిగుండాలు తొక్కుతారు. అగ్నిగుండాలు తొక్కడం అంటే నిప్పుల మీద స్వామివారి పూనకం వచ్చిన వాళ్ళు ఆ అగ్ని మీద నడుస్తారు. దాన్నే అగ్నిగుండాలు అంటారు. స్వామివారికి కళ్యాణం ముందు ఖచ్చితంగా ఈ పని చేస్తారు. మనం అందరం వీక్షిద్దాము రండి. మల్లన్న జాతరలో మల్లన్న స్వామికి ప్రతి ఒక్క ఇంటి నుండి బోనాలు చేస్తారండి. ఈ జాతరలో స్వామివారికి బోనం అనేది సమర్పిస్తారు. బోనం అంటే స్వామివారికి అన్నం అన్నమాట. దాన్ని పరమాన్నాన్ని చేసి వాళ్ళు పెట్టినటువంటి ఆ పాత్రలో పెట్టుకొని దానికి పూలు అన్నీ కట్టి స్వామివారికి తలపైన పెట్టుకొని 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. దాన్నే బోనం అని అంటారు. ప్రతి ఒక్క ఇంటి నుండి బోనం అనేది చేస్తారు. చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి చూడడానికి కూడా చాలా వేలల్లో జనాలు వస్తారండి. చాలా బాగా జరుగుతుంది ఈ జాతర. ఆ శివయ్య కొండపై నుంచి భక్తులకి అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్టు స్వామివారు కొండపై నుంచి ఆయన ఆశీర్వాదాలందరికీ విచ్చేసిన భక్తులందరికీ ఆయన కళ్యాణానికి కానుకగా ఆయన ఆశీర్వాదాలందరికీ అప్పచెప్తున్నట్టుగా కొండపై నుంచి విగ్రహంగా ఆయన చూస్తున్నారు. చూడండి ఎంత అందంగా ఉన్నారో ఆ శివయ్య. ఆ శివయ్య కింద మనుషులందరూ పిల్ల పాపలు ఎంత స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు. ఈ పండక్కి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా బోనాలను తిలకించడానికి, పైగా మల్లన్న స్వామి జాతరలో పాల్గొనడానికి చాలా వేలలో జనాలు వచ్చారు. పిల్లా పాపలతో అందరూ సంతోషంగా కూర్చొని స్వామివారి ఉత్సాహాన్ని తిలకిస్తున్నారు. చూడండి, మన ఈ మల్లన్న జాతరకి విచ్చేసిన వాళ్ళు వచ్చిన భక్తులే కాకుండా ఒంటిపైన పూనకం వచ్చిన వాళ్ళు కూడా స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తున్నారు. చూడండి, వీటిని అగ్నిగుండాలు అంటారండి. ఒంటి మీద పూనకం వచ్చిన వాళ్ళు ఈ అగ్నిగుండాల్లో నడుస్తారు. దాన్నే ఇక్కడ వీళ్ళందరూ వీక్షించడానికి జనాలందరూ వస్తారు. అలాగే స్వామివారికి వీళ్ళు భోజనాలు అన్నట్టుగా స్వామివారికి పరమాన్నము పాయసం వండి పెట్టి దానికి వాళ్ళు ఆ రోజు నిష్టగా ఉండి తలస్నానం చేసుకొని ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఒంటిపైన స్వామివారికి బోనం తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకత ఏంటంటే బోనాలు, స్వామివారికి అగ్నిగుండాలు,
పైగా పూనకం వచ్చిన వాళ్ళు స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తారు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విభూతిగా ధరించేది పసుపును ధరిస్తారు. దాన్ని బండారి అంటారండి. ఇక్కడ కూర్చున్న స్వామివారి పేరే మల్లన్న స్వామి. ఈయన కూడా ఒంటిపైన మల్లన్న స్వామి వస్తారు. ఆయన ఈ పూజారి చూడండి. మా రేణు హిందూ ధర్మం ఛానల్ నుంచి మేము కోరుకునేది ఒకటేనండి, మన పండుగలన్నా మన సంస్కృతి అన్నా అందరికీ తెలియాలా. ప్రతి ఒక్కరు కూడా ఈ మల్లన్న జాతరకి రావాలా. స్వామివారి కళ్యాణం తర్వాత దీదీప్యమానంగా వెలిగిపోతున్నారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారికి కృపకు పాల్గొంటారని మేమందరం ఆశిస్తున్నాం. మన యొక్క పండుగలు, మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటూ ప్రతి ఒక్కసారి మేము చెప్పడం జరుగుతుందండి. అలాగే మన సంస్కృతిలో మన జాతర, మన యొక్క పండుగలు, మన ఉత్సవాలు, మన అమ్మవార్ల పండుగలు అవన్నీ ఉంటాయి. అలాగే ఈ మల్లన్న స్వామి దగ్గరికి కూడా మీరు అందరూ వస్తారని మేము ఆశిస్తున్నామండి. హైదరాబాద్లో ఉన్న కుకట్పల్లి ముసాపేట్లో నిన్న అంగరంగ వైభవంగా మల్లన్న జాతర జరిగిందండి. దానికి శ్రీ మల్లన్న స్వామి మరియు అమ్మవార్ల కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దానికి ఈటెల రాజేందర్ గారు మరియు ప్రముఖ నాయకులు రావడం జరిగింది. ఊరి పెద్దల సమక్షంలో కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరిగింది.